ఒక నీటి బిందువు చాలా చిన్నదండి, అది వర్షపు బిందువు తీసుకుంటే. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే పాట మీద కొంచెం చిట్టపట్ట చినుకు, ఒక చినుకు చాలా చిన్నది. కొన్ని చినుకులు సముదాయం అయ్యేటప్పటికి జల్లు అంటాం. ఆహ్లాదకరమైన వాతావరణం భలే బాగుంటుంది. ఇంకాస్త పోయేటప్పటికి వాన వస్తుంది అంటాం. ఇంకాస్త వెళ్ళేటప్పటికి గట్టి వాన, ఇంకాస్త అయ్యేటప్పటికి మంచి ఫ్లడ్ ఆఫ్ వర్షం, భారీ వర్షం. ఇంకన్ని చినుకులు స్పీడ్గా ఎక్కువ వస్తున్నాయంటే కుంభవృష్టి. కానీ ఒక్క వర్షపు చుక్క నుంచే స్టార్ట్ అయింది కుంభవృష్టి వరకు కూడా. మీ ప్రయత్నం కూడా చిన్న ప్రయత్నం అయి ఉండాలి, చిన్న ప్రయత్నం. అది వర్షపు బిందువన్న ఓకే, కానీ నిరంతరం అలా వర్షం అలా వస్తుంటే కుంభవృష్టిగా మారి కాలువలు వస్తాయి, చెరువులు వస్తాయి, నదులు ఏర్పడతాయి, సముద్రం ఏర్పడుతుంది, ఒక పెద్ద ప్రపంచం ఏర్పడుతుందండి ఒక వర్షపు చుక్క నుంచి. మీ ప్రయత్నం చిన్నదని చెప్పేసి పెద్ద పెద్ద గోలు పెట్టుకుని ప్రయత్నాలు ఆపొద్దండి. చిన్న చిన్న వర్షపు చుక్క అంతతో మొదలు పెట్టండి. వెరీ మైన్యూట్ చిన్న ప్రయత్నం, బట్ నిరంతరం ఉండే నిరంతర ప్రయత్నే ఫలి. చిన్న చుక్క నీటి నుంచి ప్రతి చుక్క తర్వాత చుక్క, చుక్క తర్వాత చుక్క అలా జరుగుతూ ఉంటే వర్షం పెద్దదవుతుంది. చెరువులు, కాలువలు, నదులు, సముద్రం ఎలా ఏర్పడుతుందో, జీవితానికి కావలసిన నీళ్ళు ఎలా వస్తాయో, మీ జీవితానికి కావలసిన ఒక లైఫ్ ఫోర్స్ కావాలంటే, సక్సెస్ కావాలంటే, పెద్ద పెద్ద గోళ్ళని భయపడి వదిలేయకుండా దాన్ని ముక్కలు ముక్కలు ముక్కలుగా నరుక్కుని చిన్న చిన్న పనుల మీద కాన్సన్ట్రేట్ చేసి ఏ రోజుకు ఆ రోజు 1% మీరు మారడం మొదలుపెడితే, ఒక చిన్న పాయింట్ మారడం మొదలుపెడితే, ఎదుగుదల మొదలుపెడితే ఒక సంవత్సరంలో 36 రెట్లు మీరు సక్సెస్ అవుతారండి. చిన్న చిన్న పొదుపుతో స్టార్ట్ చేస్తే మీ జీవితంలో అత్యంత సంపదను సృష్టిస్తారండి. చిన్న చిన్న పదాలు, ఇంగ్లీష్ పదాలను మొదలు పెడితే వచ్చే సంవత్సరానికి ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ అవుతారండి. చిన్న చిన్న పదాలు హిందీని మొదలు పెడితే వచ్చే సంవత్సరానికి హిందీలో ఫ్లూయెన్స్గా వస్తుంది. మీకు రానిదేదో అది చిన్నగా మొదలు పెట్టండి, కానీ నిరంతరం ఉండాలి. కన్సిస్టెన్సీ. పట్టరాదు పట్టి విడవరాదు, పట్టి నేని బీగే పట్టవరు, పట్టు విడివిటికంటే జరజచ్చట మేలరా, విశ్వదావిరామ వింటే వినరే పోతే పోరా. నిరంతర ప్రయత్నే ఫలి, కన్సిస్టెన్సీ. అంతేగాని పెద్ద పని మొదలు పెడతాం, అది మొదలు పెట్టింది అక్కడే ఆపేస్తాం. ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటారు. పెద్ద పనిలో చిన్నది ఈ స్టెప్పు, ఈ అడుగు, ఇంకొక అడుగు తర్వాత అడుగు వేసుకుంటూ వెళ్తే 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక అడుగు. ఒక అడుగు వేసినప్పుడు వెనకడుగు తీయాలి. వెనకడుగు తీయడం అంటే ఓడిపోవడం కాదండి. ముందడుగు పడగాలంటే వెనకడుగు తీయాలి. 1 స్టెప్ ఫార్వర్డ్, 10 ముందు కంటే అది 10 ముందుకు పోదాం పై కంటే అది. అడుగు తర్వాత అడుగు, వాన చినుకు తర్వాత చినుకు, మహా వర్షం వస్తుందండి. మీ జీవితంలో అద్భుతమైన వర్షంలాగా, అద్భుతమైన నీటి సంపదలాగా, అద్భుతమైన సక్సెస్ సంపద, ఆరోగ్యం కూడా. మీరు వాకింగ్ చేసినా, యోగా చేసినా, ఈరోజు 1.5 గంట వాకింగ్ చేసేసి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మానేస్తారు చాలామంది. 4-5 రోజులు వాకింగ్ గంటన్నర చేస్తే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఒకే రోజు 1 గంటన్నర యోగా చేస్తే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఒకే రోజు ఫిట్నెస్ సంబంధించిన ఎక్సర్సైజులు, వెయిట్ లిఫ్టింగ్ చేస్తే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఈరోజు 5 నిమిషాలు వాకింగ్ చేసి వచ్చేయండి. 4-5 రోజులు 5 నిమిషాలు చేయండి. ఒక 4-5 రోజులు 10 నిమిషాలు చేయండి. ఒక 4-5 రోజులు 15 నిమిషాలు చేయండి. నెలలు తిరగమంటే గంట వాకింగ్ చేసిన మీకు నొప్పి రాదు, ఏమీ రాదు. అది యోగా అన్నంతే, వెయిట్ లిఫ్టింగ్ అని అంతే, ఇంగ్లీష్ నేర్చుకోవడం అంతే, డబ్బు సంపాదించడం అంతే, మైకులో మాట్లాడడం అన్న అంతే. చిన్ని పనులు పదే నిరంతరం చేస్తే మీకు అది అలవాటుగా ఫామ్ అయిపోతుందండి. నిరంతర ప్రయత్నే ఫలి. ఈరోజు చేశాక సంవత్సరం పాటు మానేస్తే మీ గోల్స్ అక్కడ ఉంటాయి. గోల్ లేని జీవితం గోల అవుతుంది. పెద్ద గోలుని చిన్న ముక్కలుగా నరుక్కోండి. ఏ రోజు పని ఆ రోజు చేస్తే సంతృప్తిగా నిద్రపడుతుంది.
చేయవలసిన పనిలో మనసు పెట్టి ఏ పని చేయకుండా బద్ధకంగా మీ ప్యాషన్ ఎట్టుంటుంది, టీవీ ఈ పక్కన ఉంది, టీవీ చూసేస్తూ కూర్చుంటారు, లేకపోతే మొబైల్లో యూట్యూబ్లో దరిద్రం అంటే చూస్తూ కూర్చుంటారు. అది వద్దండి. మీరు ఏం కావాలనుకుంటున్నారు పేపర్ మీద పెట్టండి, దానికి నీ రోజు ఏం చేయాలో అది చేయండి. ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇంతే ఒట్టుడు ఇంతే అవ్వండి. విశ్వరూప సందర్శనాన్ని చూస్తారు, ఒక మ్యాన్ సూపర్ మ్యాన్ అవుతారు. ముందులే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ క్రాంతి గారు. నమస్తే.